నమస్కారం. ఓనాసకి 30వ భాగం. ఇక కథలోకి వెళ్తే, దేవ దగ్గరకు వస్తుంటే ప్రకాష్కు తెలియకుండానే కాళ్ళు వణకడం మొదలైంది. ఎంత దాచుకుందామనుకున్నా ముఖంలో భయం తగ్గలేదు. ఆ అమ్మాయి ఖచ్చితంగా సిటీలోనే ఉంది. అనుమానం ఉన్న ప్రతి చోట వెతకండి అన్నాడు దేవ సీరియస్గా. సరే సార్ అని చెప్పి శంకర్ వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రకాష్ కూడా మెల్లగా జారుకుందాం అనుకున్నాడు. హలో అంటూ చిటికేసి పిలిచాడు దేవ. బాబు చెప్పండి అన్నాడు ప్రకాష్ భయంగా. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నన్ను చూసిన ప్రతిసారి ఏదో దెయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నావు ఎందుకు అన్నాడు దేవ కోపంగా. అదేం లేదు, బాగానే ఉన్నాను అన్నాడు ప్రకాష్. ఇంకోసారి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్తో కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ. దేవ వెళ్ళిపోగానే ప్రకాష్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఊరి నాయనో, ఏమో అనుకున్నాను కానీ ఇద్దరు అన్నదమ్ములు యాటిట్యూడ్లో ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోరు. పాపం వీడిని కట్టుకుని తట్టుకునే పిల్ల ఎక్కడుందో అనుకున్నాడు ప్రకాష్. సమయం ఉదయం 12:30. రామవరం ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఆ ఊరిలో ఒక ఇంట్లో ఉన్న 5.5 అడుగుల గోడను అతి కష్టం మీద ఎక్కి దూకింది ఒక అమ్మాయి. చల్లని వెన్నెలలో ఆ చందమామకే పోటీ ఇచ్చేలా అందమైన ముఖారవిందం, భయంతో వణుకుతున్న ఎర్రటి పెదాలు, కలువరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు. ఆ అమ్మాయే ఆ ఊరి జమీందారు గారి ఒక్కగానొక్క గారాల కూతురు స్వాతి. గాలికి ఎగురుతున్న నల్లని ముంగురలను వెనక్కి నెడుతూ కింద పడ్డ తన బ్యాగ్ తీసుకుంది స్వాతి. మొట్టమొదటిసారి తండ్రి మాట జవదాటడం, అది కూడా రాత్రిపూట ఒంటరిగా వెళ్ళాలంటే స్వాతికి భయమేసింది. కానీ ఇప్పుడు కనుక భయపడి ఆగిపోతే తనకు తన బావతో ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు. తన లైఫ్ తను కోరుకున్నట్టుగా బతకాలంటే ధైర్యం చేయక తప్పదు అనుకొని తనకిష్టమైన ఆంజనేయ దండకం చదువుకుంటూ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వాతి. సమయం ఉదయం 9 గంటలు. స్వాతి తన బ్యాగ్స్ పట్టుకొని రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చింది. తనకు హైదరాబాద్ రావడం కొత్త కాకపోయినా ఎందుకో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చినందుకు కొంచెం భయంగానే ఉంది. తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది. హలో చరిత, ఎక్కడున్నావు? నేను స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను అంది స్వాతి. సారీ స్వాతి, కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల నేను రాలేకపోయాను. నువ్వేమీ అనుకోకుండా అడ్రస్ సెండ్ చేస్తాను, వచ్చేస్తావా అంది చరిత బాధగా. అయ్యో దానిదేముంది, నాకేమైనా హైదరాబాద్ కొత్త ఏమిటి? అలాగే వచ్చేస్తానులే, నువ్వు సెండ్ చేయి అంటూ ఫోన్ పెట్టేసింది స్వాతి. స్వాతి క్యాబ్ బుక్ చేసుకొని ఆశ్రమానికి బయలుదేరింది. క్యాబ్లో కూర్చొని వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది స్వాతి. ఒక పక్క తను చేస్తోంది తప్పు అని మనసు పదే పదే చెబుతోంది. అయినా ఇందులో తప్పే ఉంది? నా లైఫ్లో నేను అనుకున్నది సాధించడానికి ఇంట్లో వాళ్లను కాదని బయటకు వచ్చాను. ఇంకో 2 ఏళ్ళు కష్టపడి లా కంప్లీట్ చేస్తే నా లైఫ్లో నాకున్న ఏకైక లక్ష్యం పూర్తయినట్లే. పనిలో పనిగా నన్ను ప్రాణంగా ప్రేమించే అబ్బాయిని కూడా సంపాదించుకొని నాన్న ముందు నిలబడతాను. ఆయనే నన్ను అర్థం చేసుకుంటారు అని సర్ది చెప్పుకుంది స్వాతి. ఇంతలో ఒక్కసారిగా క్యాబ్ ఆగిపోవడంతో ఉలిక్కిపడి లేచింది. ఏమైందయ్యా, ట్రాఫిక్ సిగ్నల్ పడిందా అని అడిగింది స్వాతి చిరాగ్గా. లేదు మేడం, బయట ఏదో గొడవ జరుగుతోంది అన్నాడు డ్రైవర్. వాట్ అనుకుంటూ కారు దిగి అక్కడ ఉన్న జనం గుంపు దగ్గరకు వెళ్ళింది. దేవ ఎవరితోనో చొక్కా కాలర్ పట్టుకొని మరీ గొడవ పడుతున్నాడు. అక్కడ సిచ్యువేషన్ చూడగానే స్వాతికి చిర్రెత్తుకొచ్చింది. అరే, పట్టపగలు నడి రోడ్డుపై ఇలా దౌర్జన్యం చేస్తుంటే ఈ జనమంతా ఎంజాయ్ చేస్తున్నారేంటి? ఇలా ఏం చేసినా అడిగేవాళ్ళు లేకే రౌడీ విధవలంతా ఇలా చెలరేగిపోతున్నారు అనుకుంది స్వాతి కోపంగా. ఎంతసేపటికి దేవా అతన్ని వదలకపోవడంతో స్వాతి కోపంగా దగ్గరకు వెళ్ళి దేవాను గట్టిగా నెట్టేసింది. అలా సడన్గా నెట్టడంతో ఆల్మోస్ట్ పడిపోయేవాడే. అతి కష్టం మీద నిలదొక్కున్నాడు దేవా. తనను నెట్టినందుకు కోపంగా చెయ్యెత్తి కొట్టబోయాడు దేవా. కానీ
ఎదురుగా కోపంగా ఉన్న స్వాతిని చూడగానే చెయ్యి ముందుకు కదల్లేదు. పెద్ద పెద్ద కళ్ళతో, కోపంలో కూడా ముద్దొచ్చే ముఖంతో స్వాతి తనను అలా చూస్తుంటే దేవాకు అప్పటి వరకు ఉన్న కోపం, చిరాకు అంతా ఎగిరిపోయింది. ఏంటయ్యా, ఒక్కడిని చేసి దౌర్జన్యం చేస్తున్నారా? అడిగింది స్వాతి కోపంగా. హలో మేడం, చూడండి, మీరెవరో నాకు తెలియదు, కానీ విషయం ఏమిటో తెలియకుండా మీరు అలా మాట్లాడటం ఏం బాలేదు అన్నాడు దేవా సూటిగా. ఇంకేంటి తెలుసుకునేది? మీరు ఏం చేసినా అడిగేవారు లేరని అకారణంగా అతని మీద పడి కొడుతున్నారు, అంతే కదా అంది స్వాతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా స్వాతి అలా అరుస్తుంటే దేవాకు కోపం వచ్చింది. చూడు, నువ్వు కేవలం ఆడపిల్లవి అన్న ఒకే ఒక కారణంతో నేను అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు దేవా కోపంగా. ఏయ్, ఏంట్రా బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదనుకుంటా అనుకుంటూ మరింత ముందుకు వచ్చింది స్వాతి. దేవా వెంటనే స్వాతి చేయిని వెనక్కి మడిచి గట్టిగా పట్టుకున్నాడు. రేయ్ తున్నపోతా, వదలరా, చేయి నొప్పి పడుతుంది అంది స్వాతి బాధగా. ఇప్పుడు మేడం గారు అన్నీ మూసుకొని నేను చెప్పింది కరెక్ట్గా వింటారు. పోనీలే, అమ్మాయి కదా అని ఆలోచిస్తుంటే ఎక్కువ చేస్తున్నావు అన్నాడు దేవా నవ్వుతూ. దొంగ సచ్చినోడా, అవి చేతులా లేక ఐరన్ రాడ్లా? అంత గట్టిగా పట్టుకున్నావేంట్రా? వదలరా బాబు అంది స్వాతి కోపంగా. వదిలేస్తే ఏం చేస్తావు అన్నాడు దేవా నవ్వుతూ. స్వాతి చుట్టూ చూసింది. అప్పటికే జనమంతా ఏదో సినిమాను చూసినట్లుగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే మంచిది కాదని అర్థమైంది. సైలెంట్గా నా కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను అంది స్వాతి బాధగా. వెరీ గుడ్, వెళ్ళిపో అని వదిలేశాడు దేవా. స్వాతి కోపంగా దేవా వంక చూస్తూ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది. దేవా కూడా స్వాతిని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంధ్య, చక్రవర్తి రెస్టారెంట్కు వచ్చారు. ఏంటండి, చెప్ప పెట్టకుండా సడన్గా తీసుకొచ్చారు అంది సంధ్య నవ్వుతూ. మా శ్రీమతి గారికి చిన్న ఫుడ్ పార్టీ ఇద్దామని అన్నాడు చక్రవర్తి చిరునవ్వుతో. ఏంటి, నేను కోరి అడిగినా సరే ఎక్కడికి తీసుకెళ్లరు, అలాంటిది నాకు పార్టీ ఇవ్వడానికి తీసుకొచ్చారా అంది సంధ్య ఆనందంగా. ఈరోజు మన లైఫ్లో మర్చిపోలేని ఒక స్పెషల్ అకేషన్, అందుకే తీసుకొచ్చాను అన్నాడు చక్రవర్తి ప్రేమగా. మన లైఫ్లో స్పెషల్ అకేషన్ ఈరోజేముంది అని అడిగింది సంధ్య అర్థం కాక. ఏంటి మేడం, మీరు మరీను, ఈరోజు మన పెళ్లి రోజు, అది నువ్వెలా మర్చిపోయా అన్నాడు చక్రవర్తి చిరుకోపంగా. పెళ్లి రోజని గుర్తుకు రాగానే మొదట సంధ్యకు చాలా సంతోషం వేసింది. కానీ అంతలోనే 27 ఏళ్ల క్రితం అదే రోజు జరిగిన సంఘటన గుర్తుకు రాగానే కంట్లో కన్నీళ్లు తన ప్రమేయం లేకుండానే జారిపోతున్నాయి. ఏంటి మేడం, గుర్తుకొచ్చిందా అన్నాడు చక్రవర్తి నవ్వుతూ. అంత ఈజీగా ఎలా మర్చిపోతానండి, ఈరోజే కదా నా బిడ్డ నాకు దూరం అయింది కూడా అంది సంధ్య బాధగా. ప్రవీణ్ గుర్తుకు రాగానే చక్రవర్తికి కూడా మనసంతా అదోలా అయిపోయింది. నువ్వు ఏదో సంతోషంగా ఉంటావని తీసుకొచ్చాను, కానీ నువ్విలా ఏడుస్తూ ఉంటే నాకు మాత్రం ఏం బాలేదు, వెళ్ళిపోదాం పదా అన్నాడు చక్రవర్తి ప్రేమగా. అయ్యో పర్లేదండి, మీ ఆనందాన్ని ఎందుకు కాదనడం, పదండి అంటూ రెస్టారెంట్లోకి వెళ్ళింది సంధ్య. ఇద్దరూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకొని భోజనం పూర్తి చేశారు. ఇద్దరూ కార్లు తిరిగి ఇంటికి చేరుకున్నారు. సంధ్య సోఫాలో కూర్చొని ప్రవీణ్ గురించే ఆలోచించసాగింది. భార్య బాధగా కూర్చోవడం చూసి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు చక్రవర్తి ప్రేమగా. ఏమండి, మన ప్రవీణ్ ఎక్కడో చోట ఉండే ఉంటాడు కదా అంది సంధ్య ఆత్రంగా. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ ఉండే ఉంటాడా అంటే ఏం చెప్పగలను, వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుందాం అన్నాడు చక్రవర్తి బాధగా. నేను ఏం పాపం చేశానండి, ఆ దేవుడు నా బిడ్డను నా నుండి దూరం చేశాడు అంది సంధ్య ఏడుస్తూ. చూడు సంధ్య,
తల్లివి కనుక వాడి మీద ప్రేమను వదులుకోలేకపోతున్నావు. కానీ వాడు మన మధ్య లేడు అనేది నిజం. అలాగే ఎప్పటికీ మన దగ్గరికి తిరిగి రాడు అన్నది కూడా అంతే నిజం. కాబట్టి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు చక్రవర్తి. ప్రకాష్ నారాయణ హౌస్. ప్రకాష్ తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు. అవతల వాళ్ళు చెప్పింది విని ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు. అన్నయ్య ముఖం ఒక్కసారిగా వెలిగిపోవడంతో రాజేష్కి కూడా ఆనందం వేసింది. రే చిన్న, మన టైం స్టార్ట్ అవబోతుంది. ఈరోజే ఆ అర్జున్ చక్రవర్తి హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పుడు మొదలవుతుంది చూడు వాలి సుగ్రీవుల యుద్ధం అన్నాడు ప్రకాష్ ఆనందంగా. రాజేష్కు ఎందుకో ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలబడదేమో అనిపించింది. కానీ అన్నయ్య సంతోషం చెడగొట్టడం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళిపోయాడు. సమయం సాయంత్రం 4 గంటలు. చక్రవర్తి తన రూమ్లో దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. నన్ను క్షమించు సంధ్య. నీ దగ్గర నేను తప్పక ఒక నిజం దాచాను. ఆ నిజం ఎక్కడ బయటపడిపోతోందో అని రోజు భయపడుతున్నాను. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు గురించే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. అలాంటిది ఎంతో ప్రేమగా పెంచుకున్న అర్జున్ కూడా మన కొడుకు కాదు అని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? లేదు, ఎప్పటికీ ఆ నిజం బయటకు తెలియకూడదు. అర్జున్ ఎప్పటికీ మన కొడుకే అనుకున్నాడు చక్రవర్తి భయంగా. సమయం మధ్యాహ్నం 12 గంటలు. మదర్ తెరీసా అనాథాశ్రమం. ఎవరో డోర్ నాక్ చేస్తున్న శబ్దం రావడంతో స్వాతి ఎవరో చూడు అంది చరిత కిచెన్లో నుండి. స్వాతి హాల్లోకి వచ్చి డోర్ తెరిచింది. ఎదురుగా అర్జున్ నవ్వుతూ నిల్చున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి అని అడిగింది స్వాతి. చరిత ఉందా అడిగాడు అర్జున్. లోపల కిచెన్లో ఉంది, రండి అంటూ ఆహ్వానించింది స్వాతి. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు అడిగింది స్వాతి నవ్వుతూ. సారీ, ఐఎమ్ అర్జున్ చక్రవర్తి అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాచాడు అర్జున్. ఓహో, మీరేనా చరిత బాయ్ ఫ్రెండ్? మీ గురించి తను చెప్పింది. బై ద వే, ఐఎమ్ స్వాతి, చరిత బెస్ట్ ఫ్రెండ్ని అంటూ పరిచయం చేసుకుంది స్వాతి. నీ గురించి కూడా చరిత కొంచెం చెప్పిందిలే అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఒక్క నిమిషం, చరితను పిలుచుకు వస్తాను అంటూ వెళ్ళిపోయింది స్వాతి. ఎవరే వచ్చింది అడిగింది చరిత. ఇంకెవరు, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అంది స్వాతి నవ్వుతూ. అర్జున్ వచ్చాడని తెలియగానే చరిత ముఖంలో 1000 కాంతుల వెలుగు వచ్చింది. ఏంటి, అర్జున్ వచ్చాడా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది చరిత. అబ్బో, ఎంత ఉత్సాహమో! నా లైఫ్లో అలా ఉత్సాహంగా పరిగెత్తించే మగాడు ఎక్కడున్నాడో అనుకుంది స్వాతి. అర్జున్, బెంగళూరు నుండి ఎప్పుడొచ్చావు అంది చరిత ఆనందంగా. జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి కూడా వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చేశాను అన్నాడు అర్జున్ నవ్వుతూ. నిజంగానా? థ్యాంక్ యూ బంగారం, నేనంటే ఎంత ప్రేమో అంటూ గట్టిగా హత్తుకుంది చరిత. బుజ్జి, చాలా వరకు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది, మన ఇంటికి వచ్చేస్తావా అన్నాడు అర్జున్ ప్రేమగా చూస్తూ. సారీ అర్జున్, నేను రాలేను. అంటే నువ్వంటే ఇష్టం లేక కాదు, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఓ 10 రోజులు అక్కతో సరదాగా ఉండి వస్తాను. పైగా స్వాతి కూడా నా కోసమే ఇక్కడకు వచ్చింది, సో దానికోసమైనా నేను ఇక్కడే ఉండాలి అంది చరిత రిక్వెస్ట్ చేస్తూ. సరే, నీ ఇష్టం, నీకు ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడే రా, నేను వెళ్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. హాల్లో కూర్చున్న చరిత దగ్గరకు స్వాతి వచ్చింది. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ మీ వాడు నిజంగానే కత్తిలా ఉన్నాడు. నేను లా కంప్లీట్ చేసేలోపు ఇలాంటి వాడిని ఒకడిని చూసి లైన్లో పెట్టాలి అంది స్వాతి నవ్వుతూ. అబ్బా అవునా, అయితే పొద్దున్నుంచి తెగ చెప్పేస్తున్నావుగా, వాణ్ణి చేసుకో అంది చరిత నవ్వుతూ. ఎవరి గురించి మాట్లాడుతున్నావే అంది స్వాతి అర్థం కాక. అదే ఉదయం నీతో రోడ్డు మీద గొడవ పడ్డ హీరో అంది చరిత వెనుక నుంచి స్వాతి మెడ చుట్టూ చేతులతో చుట్టేస్తూ. వాడిని నేను లవ్ చేయాలా అంది స్వాతి చిరాగ్గా. అదేంటి ఫేస్ అంత అసహ్యంగా పెట్టావు, వాడు అంత చండాలంగా ఉన్నాడా
అంది చరిత ఆశ్చర్యంగా. నో నో, అతనేమి చండాలంగా ఉండడు, చాలా అందంగా ఉన్నాడు అంది స్వాతి కంగారుగా. ఇంకేం, అయితే ట్రై చేయొచ్చుగా అంది చరిత నవ్వుతూ. అందంగా ఉంటే సరిపోద్దా, వాడు చాలా రఫ్ ఫెలో, వాడికి నాకు సెట్ అవ్వదు అంది స్వాతి కోపంగా. సరేలే, నీ ఇష్టం, ఒకవేళ ఎవరినైనా లవ్ చేయాలంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ వెళ్ళిపోయింది చరిత. అయినా వాడి గురించి ఎందుకు ఆలోచించడం, మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలీదు. అవును, ఇప్పుడు ఆ రౌడీ ఫెలో ఏం చేస్తుంటాడో అనుకుంది స్వాతి నవ్వుతూ. భోజనం చేస్తున్నాను అన్నాడు దేవ. సరే నాన్న, జాగ్రత్త, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అన్నాడు భూపతి. అప్పుడే అక్కడకు ప్రకాష్, శంకర్ వాళ్ళు వచ్చారు. సరే, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దేవ. సార్, ఆ అర్జున్ హైదరాబాద్ వచ్చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు శంకర్. చూడండి, నేను ఇక్కడికి వచ్చిందే వాడి మీద పగ తీర్చుకోవడానికి, కానీ అది అంత ఈజీ కాదని నాకు తెలుసు. ఎందుకంటే వాడు చాలా తెలివైనవాడు, కాబట్టి మనం కొంచెం ఆలోచించి అడుగేయాలి. చరిత దృష్టిలో వాడిని బ్యాట్ చేసి వాళ్ళిద్దరినీ విడదీయాలి. అంతకంటే ముందు నేను చరితతో పరిచయం పెంచుకొని ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చుకోవాలి. వాడు మన గురించి తెలుసుకుని తేరుకునే లోపే అంతా అయిపోవాలి. అంటే వాడికి తెలియకుండానే నేను చరితకు దగ్గరవ్వాలి అన్నాడు దేవ సూటిగా చూస్తూ. అదెలా సాధ్యం? చరిత వాడి గర్ల్ ఫ్రెండ్, అలాంటిది వాడికి తెలియకుండా తనతో ఎలా పరిచయం పెంచుకుంటావు అన్నాడు ప్రకాష్ అర్థం కాక. నేను హైదరాబాద్ వచ్చినట్టు వాడికి తెలీదు. మన పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉన్నట్టు వాడికి తెలియకూడదు. మీరంతా వాడి మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. వాడు చేసే ప్రతి ఆలోచన నాకు తెలియాలి అన్నాడు దేవ కోపంగా. సార్, నాకు తెలిసినంత వరకు చరిత చాలా కలుపుగోలు మనిషి. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. ఒక రకంగా ఇది మనకు అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే తనతో పరిచయం పెంచుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టకపోవచ్చు అన్నాడు సుధీర్. వెరీ గుడ్, ఫోకస్ వాడి మీద పెట్టండి. నా ఫోకస్ చరిత మీద పెడతాను. నేను అనుకున్నది అనుకున్నట్లు అయ్యేంత వరకు నా ఫోకస్ డైవర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నాడు దేవ. నేనున్నాను కదా, నేను చూసుకుంటా, నో ప్రాబ్లం అంది స్వాతి నవ్వుతూ మరొక వైపు. నిజంగానా, నీకు బిర్యానీ చేయడం వచ్చా అంది చరిత ఆనందంగా. మరి ఏమనుకున్నావు, మనం బిర్యానీ వండితే ఆ వాసనకే కడుపు నిండిపోతుంది తెలుసా అంది స్వాతి గర్వంగా. ప్లీజ్ స్వాతి, నాకు కూడా నేర్పించవా అంది చరిత రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. దానికేం భాగ్యం, పద, ఇద్దరం కలిసి కిచెన్లో అదరు కొట్టేద్దాం అంది స్వాతి ఉత్సాహంగా. ఇద్దరు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. రామవరం జమీందారు రామభద్రయ్య కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే అక్కడకు అతని మేనల్లుడైన అంజి తన మనుషులతో వచ్చాడు. మామ ఉన్నాడా అత్త అని అడిగాడు అంజి. లోపలే ఉన్నాడు, వెళ్ళండి అంది సరస్వతి. అంజి తన మనుషులతో లోపలికి వెళ్ళాడు. ఏంటి మామ, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు అంజి వినయంగా. ఏం లేదురా, మనసు బాగోకపోతే అలా సేద తీరుతున్నాను. సరే, నువ్వేంటి ఇలా వచ్చావు అన్నాడు రామభద్రయ్య. స్వాతి ఏంటి మామ ఇలా చేసింది? ఈ చుట్టుపక్కల 44 మండలాల్లో నువ్వంటే ఎంతో గౌరవం, పేరు ఉంది. మన ఇంట్లో పెళ్ళని అందరికీ చెప్పుకున్నాం. ఇలాంటి టైంలో మన ఇంటి ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్ళిపోయింది అని తెలిస్తే నలుగురిలో మన పరువేం కావాలి అన్నాడు అంజి కోపంగా. మొండి పిల్లరా అది, ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచి అడిగిందల్లా ఇచ్చాం. సడన్గా దాని నిర్ణయాన్ని కాదు అనేసరికి కోపం వచ్చినట్టుంది. పైగా ఆడపిల్ల కదా, పెళ్ళి అనేసరికి కొంచెం భయపడింది అంతే. సరే, దానికి ఎలా నచ్చితే అలాగే, కానీ అది ఎప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అప్పుడే చేద్దాం అన్నాడు రామభద్రయ్య సీరియస్గా. అది కాదు మామ అని ఇంకా ఏదో చెప్పబోయాడు అంజి. నువ్వు ఇంకేం ఆలోచించకు. దాని చదువు పూర్తయి అది కోరుకున్న ఉద్యోగం వస్తే అదే మన దగ్గరకు తిరిగి వస్తుంది. అది మాత్రం మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు రామభద్రయ్య. ఏంటన్నా మామ ఇలా చెప్పాడు అంటే ఇప్పుడు వదిన తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడక తప్పదా అన్నాడు శ్రీను భయంగా. రేయ్, మామ మీద గౌరవం ఉండాలి కాబట్టి ఒక మాట చెప్పాలని వచ్చాను.
ఆయన నిర్ణయం ఏంటో ఆయన చెప్పేశారు కదా, ఇక మీ పని మీరు చేయండి. హైదరాబాద్లో ఉన్న ప్రతి కాలేజీ జల్లెడ పట్టండి, అది ఎక్కడున్నా సరే తీసుకురండి అన్నాడు అంజీ కోపంగా. సరే అన్నా అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. స్వాతి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు. ఊర్లో ఎన్ని ఎదో పనులు చేసినా అది మావయ్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడు అన్న ఆశతో. నువ్వు ఇంట్లో నుంచి పారిపోగానే నీ దారిన నిన్ను వదిలేసి అన్నీ మూసుకొని కూర్చుంటాననుకుంటున్నావా? ఎప్పటికైనా నీ అందం ఆస్తి నాకే సొంతం. నన్ను కాదని నీ మెడలో తాళి కట్టే మగాడు ఎవరూ లేరు అనుకున్నాడు అంజీ కసిగా. అన్నపూర్ణ హోటల్స్ అండ్ క్యాటరింగ్. చాలా రోజుల తర్వాత తిరిగి హోటల్లో పనిచేయడానికి వచ్చింది చరిత. కస్టమర్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని ఉత్సాహంగా సర్వ్ చేస్తుంది. సుశీల ఒక టేబుల్ దగ్గర ఆలోచిస్తూ ఉండడం చూసింది చరిత. నవ్వుకుంటూ తన దగ్గరికి వెళ్ళి నెత్తి మీద మొట్టికాయ వేసింది. అబ్బా, ఏంటే అంత గట్టిగా కొట్టావు అంది సుశీల కొట్టిన చోట రుద్దుకుంటూ. లేకపోతే హోటల్లో ఫుల్గా కస్టమర్స్ కూర్చుని ఉంటే పని వదిలేసి ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు అంది చరిత నవ్వుతూ. ఈ టేబుల్ పైన ఎవరో పర్స్ మర్చిపోయారు, అది ఎవరిదా అని ఆలోచిస్తున్నాను అంది సుశీల. దానికి ఆలోచించడం ఎందుకు, పర్సు చెక్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది కదా అంది చరిత. అవును నిజమే, కానీ ఇలాంటి రిస్కీ విషయాలంటే నాకు భయం అంది సుశీల. నీ మొహం, ఇందులో రిస్క్ ఏముంది, ఇటివ్వు అంటూ తీసుకుంది చరిత. ఇందులో ఏదో విజిటింగ్ కార్డు ఉన్నట్టుంది అంటూ అది బయటకు తీసి చూసింది చరిత. ఈ పర్స్ ఎవరిదో, అడ్రస్సు, పేరు అందులో ఉందా అంది సుశీల ఆసక్తిగా.